ఢిల్లీ లీకర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. మరో 5 రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయమూర్తిని కోరారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇద్దరిని కలిపి ఈడీ అధికారులు విచారించనున్నట్లుగా సమాచారం. కవిత ఈడీ కస్టడీ పొడిగింపుపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. కాగా కవిత పిల్లలతో మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. కాగా ఎమ్మెల్సీ కవిత తన అరెస్టు అక్రమం అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానంటూ తెలిపారు. ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆమె ఈడీపై పలు ఆరోపణలు చేశారు. తనకు హై బీపీ ఉందని, మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు కవిత. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, కవిత కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరిన్ని రోజులు కస్టడీకి కోరుతున్నారు. మరి కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? అరవింద్ కేజ్రీవాల్తో పాటు కవితను కలిపి విచారించబోతున్నది నిజమేనా? డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ కేసులో చాలా వరకు చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు రకాల విషయాలపైన ఎవరైతే కవిత ఉన్నారో ఆమెను ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఎవరైతే కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కవిత వాంగ్మూలం మేరకు కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా ఈడీ చెప్తోంది. ఈ కేసులోనైతే చాలా మందికి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దయచేసి మరికొద్ది రోజులు కవితను ఈ యొక్క కస్టడీకి ఇస్తే ఇద్దరిని కలిపి విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని అయితే ఈడీ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా కవిత సన్నిహితులు, బంధువులు ఎవరైతే ఉంటారో వారి ఇండ్ల పైన కూడా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా అటు కవిత భర్త అయిన అనిల్ కుమార్ బంధువులు ఎవరైతే ఉంటారో వారి ఇండ్లలో కూడా ఈ ఈడీ రైడ్స్ అనేటివి కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్పే మాట ఏమిటంటే కేవలం ఎలక్షన్ మూవ్మెంట్ ఉండడంతోనే ఈ యొక్క సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మరింత కృంగదీయాలనే ఒపీనియన్ తోటే బీజేపీ కావాలని ఈడీతో కలిసి ఈ యొక్క కేసులను బనాయిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ వారం రోజుల కస్టడీలో కూడా తనని పదే పదే అడిగిన ప్రశ్నలే అడుగుతూ విసిగిస్తున్నారంటూ కూడా కొంతవరకు కవిత అటు కోర్టుకు చెప్పినట్లయితే తెలుస్తోంది. పదే పదే ఒక్క ప్రశ్నకు 100 సార్లు సమాధానం ఎలా చెప్తాము అంటూ కూడా ఇక్కడ కవిత అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇటు ఈడీ విషయానికి వచ్చేసరికి అయితే ఇద్దరిని కలిపి విచారిస్తే చాలా విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఈడీ తెలుస్తోంది. మరి అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? మనకు ఇద్దరిని కలిపి విచారిస్తామని కొంత సమాచారం అందుతోంది. అలాగే కేజ్రీవాల్ కూడా బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది కదా, కేసు అక్రమం అనేది కాకుండా. డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఇక్కడ కేజ్రీవాల్ విషయానికి వచ్చేసరికి అయితే ముందుగా తనకున్న షెడ్యూల్స్ ప్రకారం తాను కొన్ని అభివృద్ధి పథకాలపైన సంతకాలు చేయాలి. ఆయన అంతేకాకుండా తన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చూసుకోవాలి అంటూ కూడా ఆయన బెయిల్ కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈడీ మాత్రము ఈ సమయంలో ఒకవేళ కేజ్రీవాల్ కి బెయిల్ దొరికితే మాత్రం చాలా విషయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వరాదు. ఆయన అంతేకాకుండా కస్టడీకి మాత్రం మాకు అవకాశం ఇవ్వాలి. చాలా ప్రశ్నలు ఆయనని అడగాల్సి ఉంది. ఆయన అంతేకాకుండా కొన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి, వాటన్నిటిని చూపించి ఆయన ముందు పెట్టిన తర్వాతనే ఈ యొక్క కస్టడీకి తీసుకోవడం అయితే జరిగిందంటూ ఈడీ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఢిల్లీలో సిచ్యువేషన్ మాత్రం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినందుకు చాలా వరకు ఆమ్ నేతలు అయితే ఇప్పటికే ధర్నాలకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేజ్రీవాల్ కోసం తాము ఉన్నాము, మరోసారి ఎన్నికలు వచ్చినా ఎన్ని ఈడీ ఐటీ రైట్స్ జరిగినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఆ యొక్క కేసులన్నిటినీ కూడా తన పైన పడిన నిందలన్నింటినీ కూడా తొలగించుకొని బయటికి వస్తారంటూ కూడా ఆప్ నేతలు అయితే ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే మరి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అంటే ప్రధానంగా లిఖిత, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు లేదంటే బీజేపీ పట్టు సాధించేందుకే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిందని చెప్పి ఆప్ కానీ కేజ్రీవాల్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు. మరి అక్కడ ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకునే తరుణంలో, రిమాండ్లోకి తీసుకునే తరుణంలో మరి అక్కడ ఏమైనా ప్రయత్నాలు రాజకీయంగా ఎలా ఉన్నాయి పరిణామాలు అసలు ఢిల్లీలో? ఢిల్లీలో పరిస్థితులు అయితే చాలా దారుణంగా తయారయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే జయలలిత గారు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న సమయంలో వారు రాజీనామా చేసి మరి జైలు శిక్షను అనుభవించడం కావచ్చు, కస్టడీకి వారు వెళ్ళడం వరకు జరిగింది. కానీ ఇక్కడ కేజ్రీవాల్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇదంతా కొంతవరకు ఆయన నేను జైల్లో ఉన్నా కానీ నేను పాలిస్తాను అంటూ మొండి పట్టుదలతోనైతే ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అలాగే ఆప్ నేతలు కూడా ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా కేజ్రీవాల్ పైన కేవలం బురద చల్లే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అటు కవిత విషయంలోనూ అలాగే చేస్తుంది, ఇటు కేజ్రీవాల్ విషయంలోనూ ఇలాగే చేస్తుంది అంటూ కూడా చాలా ఎక్కువ వరకు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఢిల్లీలో ఏ సీఎం కూడా చేయనంత అభివృద్ధి కేజ్రీవాల్ చేశారు. ఉచిత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అది నేరుగా పేదలకు అందే విధంగా ఆయన పథకాలు అమలు చేసే విధానం కావచ్చు, ఆయన పరిపాలన మాకెంతో బాగా నచ్చింది. అందుకోసమే అంటే కేజ్రీవాల్ వైఫ్ ఒక లెటర్, కేజ్రీవాల్ రాసిన ఒక లెటర్ను బహిరంగంగా చదివి వినిపించారు అంటూ తెలుస్తోంది. మరి ఆ లెటర్కి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఆ లెటర్లో కేజ్రీవాల్ ఏం మాట్లాడారు, చదువుతున్న సందర్భంగా ఆయన వైఫ్ పరిస్థితి ఏంటి, అసలు డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? సడన్ గా ఈ ఈడీ రైట్స్ అనేటివి జరగడం, ఆయన అంతేకాకుండా ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, కస్టడీకి పిలుపునివ్వడం కూడా జరగడం కొంతవరకు వారిలోని ఆందోళన అయితే బయట పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేజ్రీవాల్ కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎవరు ఎన్ని నిందలు విడిచినప్పటికీ కూడా తాను ఆ యొక్క నిందలన్నిటినీ కూడా అవి తప్పు అని ప్రూవ్ చేసుకొని బయటికి వస్తాను, టెన్షన్ పడొద్దు అని కుటుంబ సభ్యులకు అట్లాగే ఆప్ నేతలకు చెప్తున్నప్పటికీ కూడా కొంతవరకు ఆప్ నేతల్లో కావచ్చు, వారి కుటుంబ సభ్యుల్లో కావచ్చు కొంతవరకు భయాందోళన అనేది అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కేవలం కావాలని కుట్ర చేస్తున్నారు కాబట్టి ఆ నాయకులు ఏమైనా అవకతవకలు చేసే అవకాశం ఉందంటూ కూడా చాలా వరకు వారిలో ఆందోళన అయితే కనిపిస్తుంది. కానీ ఇటు కేజ్రీవాల్ మాత్రం తనకు ఏమీ కాదు, మీరేమీ భయపడకండి అనే ఒక భరోసాని మాత్రం వాళ్ళకి అందించడం అయితే జరుగుతున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.